ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆ మధ్య మనం నావెల్స్ చెప్పుకున్నాం కొన్ని, మళ్ళీ స్టార్ట్ చేద్దామండి. ఏం చెప్తారు? చాలా చిన్నప్పటి నుంచి చదువుతున్న నావెల్ ఒకటి చెప్తాను జయ. మీరా. నేను 11th క్లాస్ 10th క్లాస్ ఆ స్టేజ్లో మా అన్నయ్య ఎప్పుడో కొనుక్కొచ్చాడు ఆ పుస్తకం. పోనీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకో, అలా అనిపిస్తుంది. లక్ష్మి రైటర్ పేరు. ఆవిడ గురించిన వివరాలు ఏమి నాకు పెద్దగా తెలియదు, కానీ ఆవిడ ఇంకా కొన్ని నావెల్స్ ఉన్నాయి. వైజయంతి ఒకటి బాగుంటుంది, తెల్ల గులాబీ ఒకటి బాగుంటుంది, ప్రేమ కిరీటం అలా ఉంటుంది పేరు, అది కూడా బాగుంటుంది. ఒక 5-6 నావెల్స్ కనపడతాయి బాగా. వాటిలలో నాకు మీరా చాలా ఇష్టం. ఈ మీరాలో ఒక అంటే కథనము, అది సాధారణంగా ఒక నార్మల్ లివింగ్, కాఫీ కలపటం, టిఫిన్ చేయటం, ఇలాంటి సింపుల్ విషయాలే చెప్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. మామూలుగా మన ఇంట్లో ఎలా ఉంటుందో అలాంటి విషయాల మీదే కథ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదేలేండి. దాని వెనకాల స్లోగా మనుషుల మనస్తత్వాల్ని చాలా స్లోగా, అంటే వెంటనే విశదంగా వీళ్ళు ఇది అని చెప్పరు, స్లోగా మనుషుల తాలూకు మనస్తత్వాలు ఆవిష్కారం జరుగుతూ ఉంటుందన్నమాట. నార్మల్ లివింగ్ స్టోరీసే ఇవి. ఓకే. ఆవిడ కథలన్నీ కూడా ఒక మిడిల్ క్లాసు, కొంచెం హై క్లాస్ అంతే. ఇందులో అద్భుతమైన హీరోలు, పరమాద్భుత సౌందర్యవతులైన వాళ్ళు ఎవరో ఉండరు, విపరీత విషయాలు ఏముండవు, బాగా డబ్బులు ఉండటము అలా కూడా ఉండదు. అన్ని సాధారణమైన గాథల్లాగానే కనిపిస్తాయి. కథలు బాగుంటాయి. SCRIBD ఉంది కదా, స్క్రిప్ట్ నేను చదువుతాను, స్క్రైబ్డ్, దాంట్లో దొరుకుతాయి. ఒక సింపుల్ లివింగ్ నార్మల్ స్టోరీస్గా కనపడతాయి. ఓకే. ఈ మీరా బాగా ఇష్టం నాకు, ఎప్పుడు చదువుతుండేదాన్ని, మధ్య మధ్యలో తోచనప్పుడు కూడా. ఒకసారి చదివింది మళ్ళీ చదువుకుంటారా మీరు? అవునా రవి గారు? నచ్చితే కదండి. అంటే కొంత బాగున్నాయి అనిపిస్తుంది కదా జయ. నేను అట్లా మళ్ళీ మళ్ళీ చదివే పుస్తకాలు బోలెడున్నాయి నా దగ్గర. ఒక 6 నెలలు 8 నెలలు గ్యాప్ వచ్చింది అనుకో, ఇక ఏం లేవు, దొరకలేదు, కొత్తవి ఏం లేవు. ఆ పాత వాటిలలో ఫేవరెట్ బుక్ తీసి చదువుకుంటాము. భలే ఉందండి. అందరూ చదువుతారు జయ ఇట్లా. అట్లనా? బుక్ రీడర్స్, బుక్ లవర్స్ అంటే ప్రతి కొత్త పుస్తకపు ఆకలే ఉండదు, పాత పుస్తకపు సరదా కూడా ఉంటుంది. నేను పిండి వంటలు పుస్తకాన్ని కొన్ని 100 సార్లు చదువుకుంటా. నువ్వు నమ్ముతావా మరి? ఒట్టి వంటలు పిండి వంటలు ఏవి లేకపోతే పిండి వంటలు చదువుకుంటాను కూర్చొని. చదువుకోవటం ఇష్టం అంతే, టోటల్గా అంతే మంది. ఎంత మంచి లక్షణం కదా రమ్మ గారు. బుక్ రీడింగ్ అనేది చాలా మంచి అద్భుతమైన లక్షణం. నాకు రాలేదు అది ఎట్లాగో వచ్చేసింది, మా ఇంట్లో ఉంది. అది మా ఇంట్లో ఉండటం వల్ల నాకు కూడా వచ్చింది. నేను ఇంగ్లీష్ చదవలేను కదా జయ, పెద్దగా అసలు చదవలేని తనం కాదు, నడవదు. మీనింగ్ అంత తొందరగా ఎక్కదు. అంతే. ఎక్కుతుంది, మీనింగు ఎక్కుతుంది, చదవనుగలను, కాకపోతే ఎంజాయ్ చేయలేను. ఓకే. మన తెలుగులో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఉండదు నాకు. ఇలా అయితే నేను అసలు విశ్వనాథ్ సత్యనారాయణ గారి పుస్తకాలు 100 సార్లు చదువుంటాను, మళ్ళీ 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 మళ్ళీ. సూపర్. అవి చదువుతూనే ఉంటాను. కొడగంటి కుటుంబరావు గారు కొన్ని పుస్తకాలు అసలు ఇలా అనగానే వాళ్ళ పేర్లు చెప్పేసేయాలి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారివి భలే బాగుంటాయి జయ. గులాబీ అత్తరు 6వ సారో 8వ సారో ఈ వారంలో చదివాను మళ్ళీ నేను. చదివితే బాగుంటుంది, నీకు తెలియాలి దానిలో రుచి. కాదు చెయ్య, మనం కొన్ని సినిమాలు ఉంటాయా మళ్ళీ మళ్ళీ చూడమా, చూసిన సినిమా అని మానేస్తావా? జగదేక్ వీరుడు అతిలోక సుందరి నువ్వు మానేస్తావా? మరి ఏం సినిమా అయితే నువ్వు 2వ సారి చూస్తావు? ఏది చూడవా నువ్వు? వేస్ట్ అంటారా? 2వ సారి అంత పెద్దగా ఎక్కదు గారు. హనీ ఉంది కదా, చూసిన సినిమాని, ఒక సినిమా నచ్చింది అనుకోండి, చూసిందే చూస్తుంది. ఫస్ట్ టైం ఎక్కడ చూస్తే నవ్వొచ్చిందో అక్కడే నవ్వుతుంది. 2వ సారి అట్లాగే నవ్వుతుంది. 3వ సారి 10వ సారి చూసినా అదే నవ్వుతుంది రమ్మ గారు. అది నాలాంటిదే ఉంటుంది. ఆల్రెడీ నవ్వేవు కదా, ఈ సీన్కి నీకు మళ్ళీ ఎందుకు నవ్వు వస్తుందంటే ఎంజాయ్ చేయాలి అమ్మా అంటది. అట్లా మీరు కూడా అంతేనా? నేను కూడా అంతే. కొన్ని పాత సినిమాలు అవి మళ్ళీ 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 చూస్తాను జయ నేను. అవునా? చాలా బాగుంది రమ్మ గారు మీ సీక్రెట్స్. ఇలా చాలా మంది ఉంటారు, మేబీ ఇలా చాలా మంది. లేకపోతే పాత సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా ఎలా చూస్తున్నారు, మళ్ళీ ఎలా హిట్ అవుతున్నాయి. అవును. మా బందర్లో వచ్చిన ప్రతి పాత సినిమా మళ్ళీ ప్రతి సంవత్సరం రిలీజ్ అయ్యి ప్రతిసారి చూసేవాళ్ళం మేము. నేను ఒకదాని కాదు, మా ఇంట్లో బోల్డన్ ఉన్నాయి ఇలాంటివి నమూనాలు, బోల్డ్. చూసిన సినిమాయే కదా అని మానేకండా. మాయాబజారు, మిస్సమ్మ, ఆపు చేసి పప్పుకూడు, భూకైలాసు, భక్త ప్రహ్లాద,
చూస్తే మళ్ళీ వస్తే మళ్ళీ చూస్తాం ఇంకొకసారి, ఎన్నిసార్లు చూసినా బాగుంటుంది. కథలు కూడా అంతే. మీరాలో కొద్ది, మీరా ఒక మధ్యతరగతి, ఒక సామాన్యమైన అమ్మాయి. ఈ కథ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, మీరా వాళ్ళ అమ్మ కాంతమ్మ గారు తండ్రి ఉన్నట్టు కథలో చూపించరు. తల్లి పిల్ల. అమ్మాయి ఆవిడేదో ఒక కుట్టు సెంటర్లో పనిచేస్తుంది. సింపుల్ చిన్న టీచింగ్ ఉద్యోగం లాంటిది, మెషిన్ కుట్టాలు అవి చేస్తారు. ఆ సెంటర్లో ఏవో బట్టలు ఇచ్చిరమ్మని, ఇచ్చేసి వెళ్ళమని చెప్తారు కూతురికి. ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటుంది, అరుణ. అరుణ అంటే చాలా ఇష్టం. అరుణ ఒక రవ మితభాష, మంచిది చాలా. ఆ అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కాలేజీ చదువు, బిఏ చదువుతున్న అమ్మాయి, ఫైనల్ ఇయర్లోనో ఇప్పుడు ఎక్కడో ఉన్నారు వీళ్ళు. అరుణ కూడా చదువుకుంటుంది. ఈ మీరాకి ఈ బట్టలు ఇచ్చి కుట్టు సెంటర్కి వెళ్ళమని చెప్తుంది. ఈ కథ మొత్తానికి కీలకం ఈ మొదటి ఘట్టమే అన్నమాట. అయితే ఈ కుట్టు సెంటర్కి వెళ్ళేసరికల్లా అక్కడ సరోజినీదేవి గారిని ఒక ఆవిడ, కొంచెం డబ్బులున్న వాళ్ళు, ఈ కుట్టు సెంటర్ రన్ చేస్తుంది. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుట్లు అవి కుట్టేవాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ మహిళా మండలి తరఫున ఒక పెద్ద సెంటర్ లాంటిది పెట్టించేవాళ్ళు. ఇది వరకు కనపడేవి మనకి, మన ఊళ్ళల్లో కూడా కుట్టు సెంటర్లు, సూయింగ్ మెషిన్లు పెట్టుకుని. అయితే ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళేసరికల్లా అక్కడ కొంచెం దీనికి తెలిసిన వాళ్ళు కొంతమంది, కొద్దిమంది పిల్లలు కనిపించారు, కాలేజీ పిల్లలు. ఇక్కడ ఒక అద్భుతం జరగబోతుంది, నువ్వు ఉండని ఈ అమ్మాయి వెళ్ళిపోదలుచుకుంది. పాపం వాళ్ళు బలవంతంగా ఉంచుతారు. ఆడపిల్లలంతా పక్కపక్కలాడుతూ నవ్వేస్తూ ఉంటారు. ఈ లోపల ఒక ప్లకార్డు లాంటిది ఈ అమ్మాయి చేతికి అప్పచెప్తారు, ఇది పట్టుకోమని. అక్కడ ఏదో జరగబోతోందని తెలుస్తుంది, కానీ ఏమిటో తెలియదు. వీళ్ళందరూ అక్కడ లోపల ఉండగానే వాకిట్లో ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఎర్రగా పొడుగ్గా ఉన్న ఒక అతను దిగాడు. రెండో వైపు నుంచి ఒక అమ్మాయి దిగొచ్చి ఇలా కడుపులో నొప్పిగా ఉన్నట్టు వంగిపోయి ఉంటుంది, మూలుగుతోంది. ఆ అబ్బాయి గబగబా కారు దిగొచ్చి ఈ అమ్మాయిని కూడా డోర్ తీసి కారులోంచి దింపి కొంచెం సాయం బట్టి ఆ సెంటర్లోకి తీసుకొస్తున్నాడు. ఈ లోపలికి రాగానే ఆ వంగిపోతున్న అమ్మాయి ఎవరు? ఈ కుట్టు సెంటర్ నడిపించే సరోజినీదేవి గారి కూతురు పిల్ల జ్యోతి, దాని పేరు. కొంచెం అల్లరిది. ఈ మీరాకి తెలుసు, తన క్లాస్మేటే. సరే ఒక్కసారి బిల్లబిల్లాడుతూ ఈ ఆడపిల్లందరూ బయటకు వచ్చేసారు. సుస్వాగతం అని పక్కపక్క నవ్వుతూ అరుస్తూ చప్పట్లు కొట్టారు. అప్పటిదాకా వంగిపోయి ఉండి మూలుగుతున్న అమ్మాయి చటుక్కున స్ట్రైట్గా లేచి నిలబడి హాహాహా పందెం గెలిచాను వచ్చని గట్టిగట్టిగా మాట్లాడేసింది. ఈ ప్లకార్డు పుచ్చుకుందిగా మీరా, దాని మీద సుస్వాగతం అని రాసింది. ఆ అబ్బాయి చూసేసి అసహించుకున్నాడు వీళ్ళని. ఆ పిల్ల ఎక్కడో కడుపులో నొప్పి పడిపోతే వాడు మోసుకొచ్చాడు. అతన్ని కుట్టు సెంటర్కి తీసుకొస్తానని వీళ్ళతో పందెం కాసింది ఆ అమ్మాయి. ఆ అల్లరి చేస్తున్న ఆడపిల్లల గుంపులో వీళ్ళకి ఏ రకంగానూ సంబంధం లేని మీరా ఈ ప్లకార్డు నుంచునేసరికి ఆ అబ్బాయి మీరాని స్పష్టంగా చూసేశాడు. ఆ అమ్మాయి ఏదో చెప్పడానికి ట్రై చేసింది, కానీ అతను వినిపించుకోడు. చెరచెరా వెళ్ళిపోయాడు. ఆడపిల్లలంతా నవ్వుకున్నారు బాగా. ఈ పిల్లలకు ఎందుకు వచ్చాను నేను అనవసరంగా వీళ్ళ మధ్యలోకి, అయితే చెత్త పిల్లల్లో ఉన్నారు. అతను ఎవరో మర్యాదస్తుడు, పెద్ద కారు మనిషి కూడా బాగున్నాడు, బాగా ఎర్రగా గీసిన కందల్లే ఉన్నాడు, అంతే ఎర్రటివాడు. ఈ పిల్లకి ఏం చేయాలో తెలియలా. తన దారిని తను అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అరుణ ఇంటికి తిరుగుతుంది. ఇలా జ్యోతి వాళ్ళు ఇక్కడ ఏం జరిగింది అనేది సరిగ్గా అరుణకి విడమర్చి చెప్పలేకపోతుంది. వాళ్ళు ఏదో అల్లరి చేశారు అని చెప్పింది. 2 సార్లు అరుణ్ ఇంటికి వెళ్ళాక ఈ అమ్మాయికి ఏం తెలుస్తుందంటే, ఆ రోజు అక్కడికి వచ్చిన ఆ ఎర్రటి పొడుగాట అబ్బాయి అరుణ వాళ్ళ అన్నయ్య. ఓహో, అప్పటిదాకా అమ్మాయి చూడల. అరుణ వాళ్ళది ఒక సంగతి. అరుణ ఏంటంటే వాళ్ళ సవితల్లి, ఇవి రెండో భార్య, వాళ్ళ నాన్నగారికి రెండో భార్య అరుణ వాళ్ళమ్మ. అరుణ వాళ్ళ నాన్నగారికి మొదట 2 కుమారులు పుట్టాక భార్య చనిపోతే చెల్లెల్నే పెళ్లి చేసుకున్నారట. ఆవిడ పేరు శాంతమ్మ గారు, ఆవిడకి అరుణ పుట్టింది. ముందు వాళ్ళిద్దరూ రాజేంద్ర, శేఖరం, 2 అన్నదమ్ములు. పింతల్లే పెంచింది. ఈ పెద్ద కొడుకు మాత్రం ఎప్పుడు ఈవిడ్ని అమ్మ అనేవాడు కాదు, పిన్నే అనేవాడు రాజేంద్ర. రెండో వాడైన శేఖరం మాత్రం ఈవిడ్ని అమ్మని చెల్లెల్ని చాలా బాగా చూసుకునేవాడు, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆ చిన్నన్నయ్యతో చాలా ప్రీతి. ఆ పెద్దన్నయ్యే ఇల్లు అది. ఓకే, ఆయనకు పెళ్ళయింది, కానీ పిల్లలు కలగల. ఆయన భార్య పేరు కుసుమ. క్యారెక్టర్స్ నిదానంగా పరిచయం చేస్తారు, సంతానం లేదు. అక్కడి నుంచి ఈ అమ్మాయిని చూసేసరికి చిర్చిర్లాడిపోతాడు అతను. ఈ అమ్మాయి ఒక్కతే నాకు క్లోజ్ ఫ్రెండ్, ఈ అమ్మాయి మంచిదని చెల్లెలు చెప్పినా సరే అతనికి నచ్చదు. అన్నయ్య ఎందుకు అట్లా ఆడుగా బిహేవ్ చేస్తాడో ఈ అరుణకి అర్థం కాదు.
ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య, అతను అంత విసిగిపోవడానికి కారణం ఏమిటి అనేది అరుణకి ఎప్పటికీ తెలియదు. ఈ అమ్మాయి కూడా చెప్పడానికి కొంచెం చెప్దామనుకుంటుంది. ఇతను విసుక్కున్నట్టుగా మాట్లాడేసరికి ఒళ్ళు మండుతుంది. మీరాకి చిన్న తలబిరుసు, చాలా చిన్నది కానీ ఉన్నది. కనపడ్డంత మెతకది కాదు ఆ అమ్మాయి. పిల్ల అందంగా ఉంటుంది, చక్కగా బారెడు జడ, పద్ధతిగా బాగుంటుంది. కానీ వీళ్ళిద్దరికీ అన్బన్నే అవుతుంది. ఈ లోపల ఇంట్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అతనికి అమ్మాయి వచ్చినప్పుడల్లా చెల్లెలు సంతోషంతో పొంగిపోవటము అవి అతను నచ్చుబాటుగా ఉండవు. ఈ పిల్ల మంచి పిల్ల కాదు, పిల్ల మంచి పిల్ల కాదు, ఆ జ్యోతి వాళ్ళతో తిరుగుతుంది. ఇట్లా ఆ మధ్యలో ఆ జ్యోతి కూడా వీళ్ళు, ఆ అమ్మాయికి ఏంటి, ఆ జ్యోతికి ఈ వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఈ కుర్రాడికి లైన్ వేసి ఎట్లాగైనా వీళ్ళ తన అల్లరితో వాడిని మెప్పించాలనుకుంటే ఆ అబ్బాయి అల్లరికి లొంగేవాడు కాదు. ఆ సరదాని జీర్ణించుకోవాలా, తనకు నచ్చలేదు. ఆ అమ్మాయి కూడా వస్తుంది, వాళ్ళు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు, రమ్మంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కుర్రాడికి మాత్రం ఆ అమ్మాయి మొహం గిట్టదు, శేఖరానికి మీరా మొహం గిట్టదు. రోజులు గడుస్తూ ఉంటాయి. వీళ్ళు రాజేంద్ర కుసుమ వాళ్ళ కథ నడుస్తుంది అనమాట. పిల్లలు కలగలేదు, అయితే బాగా ఆలోచించుకుని ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. అడాప్ట్ చేసుకోవడం మళ్ళీ ఎవరినో కాదు, అక్కయ్య పిల్లల్నే తీసుకుంటారు. చెల్లెలు కొడుకుని అక్కయ్య కూతుర్ని ఇద్దరిని ఉంచుకుని, అక్కయ్య కూతురికి తోడు కోసం అక్కయ్య కొడుకుని కూడా ఉంచుకుంటారు ఇంట్లో, పెద్దవాడిని పిల్లల్ని చూసుకోవటం కోసం. ఈ పిల్లలు పెంపకాలు వ్యవహారాలు నడుస్తుంటాయి. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఈ మీరాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఉంటుంది అతనికి. నువ్వు ఇక్కడికి రావద్దన్నట్టుగా అమ్మాయికి చెప్తాడు, మా ఇంటికి రావద్దు నువ్వు అని. అరుణతో చెప్పించండి ఆ మాట అని చెప్తుంది. అంతేగాని నేను అక్కడ లేనండి అది కాదు అని అతనికి నచ్చ చెప్పడానికి కానీ, నువ్వు పొరపాటు పడ్డావని చెప్పడానికి కానీ ఆ అమ్మాయి ట్రై చేయదు. మీరా ప్రయత్నించదు. పోనీ అరుణకి ఇలా జరిగింది, అందులో నా తప్పేం లేదు, మీ అన్నయ్యకి నన్ను చూస్తే అందుకే కోపం వస్తుందని అరుణకు కూడా చెప్పలేకపోతుంది, చెప్పదు. చెప్పకపోవడానికి ఏవో రకరకాల కారణాలు మొత్తానికి చెప్పదు. ఈ రోజులు గడిచాక ఒకసారి ఏమవుతుంది, అరుణ వాళ్ళు ఎక్కడికో ఊరు వెళ్తారు. ఇతను ఏమనుకుంటాడంటే ఈ పిల్లని ఇంటికి పిలిచి దీనికి బుద్ధి చెప్పాలనుకుంటాడు. నీలాంటి అల్లరి పిల్లతోటి మా చెల్లెలు తిరగకూడదు అని ఉంటుంది. ఈ అమ్మాయికి ఏదో పెళ్లి సంబంధం కూడా కుదురుస్తారు అరుణకి. అతని ఫ్రెండే మూర్తేనే అతని సంబంధం ఏదో కుదురుస్తారు. ఒక కుర్రాడు ఎవరికో ఉత్తరం ఇచ్చి చెంది అరుణ రమ్మంటోందని కాగితం రాయిస్తాడు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చే టైంకి అరుణ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఇతను ఉంటాడు. ఏం చేస్తాడు, సుస్వాగతం అని బోర్డు పుచ్చుకుని వచ్చుంటాడు. అమ్మాయిని కవ్వించడానికి అనమాట. ఆ పిల్ల కూడా బాగా మాటలు విసిరేస్తుంది. దానికి ఏమనిపిస్తుంది అంటే ఆ జ్యోతి మీద ఇంట్రెస్ట్ తోటే వచ్చాడు వీడు అనుకుంటుంది. జ్యోతి ఇతనికి నమ్మించిందని అనుకోదు. చాలా చిన్న మిస్అండర్స్టాండింగ్. ఇద్దరు మాటలు విసురుకుంటారు. అతను ఏదో అమ్మాయి చేతులు పుచ్చుకుని అది కాదని చెప్పబోయేసరికి చెంప మీద కొట్టేసరికి ఆ పిల్లల్ని గట్టిగా దగ్గరికి లాగేసుకునేసరికి ఒక ఒంటికి వివసత్వం వచ్చేస్తుంది. ఆ పిల్లని అనుభవించేస్తాడు అతను. దొరికిపోతుంది. ఒక ఒళ్ళు తెలియని స్థితిలో బలవంతం చేసేస్తాడు. లేచి వెళ్ళిపోతుంది. ఇతనికి ఏం చేయాలో తెలియదు, పొరపాటు చేశాను, దీన్ని ఎట్లా సరి చేసుకోవాలో అర్థం కాదు. ఆ తర్వాత మళ్ళీ మీరా అతనికి కనపడుతుంది. రోజులు గడిచిపోతాయి. ఇక్కడ ఆఫ్ చేసి పిల్లవాడు పుట్టడం దగ్గర మళ్ళీ కథ మొదలు పెడతారు. మధ్యలో అమ్మ ఎలాంటి ఇబ్బందుల్లోకి వెళ్ళారు ఏమీ చెప్పరు. చెప్పకుండా మళ్ళీ కరెక్ట్గా 3 నెలల పిల్లాడిని బట్టలు వేయటం దగ్గర కథ మొదలవుతుంది అనమాట. దీని తర్వాత ఇదంతా ఎవరు పాఠకుడి ఊహకు వదిలిపెడతారు. ఏమన్నా ఊహించుకోండి, ఏదైనా కానీ. అరుణకు కూడా పెళ్ళైపోతుంది. అరుణ పెళ్ళి కూడా ఒక వాక్యంలో తేల్చేస్తారు. సరే, ఇది కట్ చేస్తే వీళ్ళు వేరే ఊరు. ఈ ఊళ్ళో మీరాబాయమ్మ గారు, ఈ అరుణ కాదు మన మీరా వాళ్ళ అమ్మమ్మ బామ్మ అంటుంది. వాళ్ళ అమ్మకి పెద్దమ్మ గారు. ఈ కూతురి స్థితి చూసి ఆవిడ భయపడి ఉద్యోగం మానేసి పిల్లని తీసుకుని వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏలూరు దగ్గర ఏదో ఊరు, చిన్న ఊరు, అక్కడికి వెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోతే అక్కడి నుంచి ఆవిడ ఈ పిల్లకి అబార్ట్ చేయించడానికి చాలా ప్రయత్నం చేస్తారు. కానీ అమ్మాయి ఒప్పుకోదు. అమ్మాయి ఏమంటుందంటే, మా అమ్మ కూడా ఇదే పని చేసి ఉండొచ్చు కదా, ఆవిడ నమ్మి తాళి కట్టించుకుంది, నేను ఎవరిని నమ్మి ఏదీ చేయలేదు, నా జీవితానికి ఇది వచ్చేసింది, దీన్ని నేను చెడగొట్టుకోను అని చెప్పేసి పిల్లవాడిని కంటుంది. 3 నెలల చంటి పిల్లాడు.
ఈ ఊళ్ళో వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళెవరికీ తెలీదు, ఏమీ లేదు. మీరాబాయి అమ్మగారు పిల్లాడిని చూసుకుంటారు. ఆవిడకి ఎవరు లేరు. ఆవిడకి ఈ కాంతమ్మతోటి ఒక దూరపు చుట్టరికం. ఇక పిల్లాడిని పెంచుకుంటారు. ఆవిడ కూతురుతో మాట్లాడడం మానేస్తుంది, ఏమీ మాట్లాడరు. మీరాతో మాట్లాడదు. మీరాబాయి అమ్మగారి పిల్ల అమ్మమ్మ బామ్మ, తను, పిల్లవాడు, తల్లి, నలుగురు. కొద్ది రోజులు గడిస్తే వీళ్ళు ఎప్పటి నుంచో దాచిపెట్టుకునే డబ్బులు. కాకపోతే ఎంతకాలం ఈ కథ నడుస్తుంది? కొద్ది రోజులు గడిచాక ముసలావిడ కాస్త కన్ను మూస్తారు. వీళ్ళకి ఏం చేయాలో తెలీదు. ఈ అమ్మాయికి ఏదైనా ఉద్యోగం చేయాలనుంది. బయటికి వెళ్తే 100 ప్రశ్నలు వస్తాయి. ఇది ఎప్పట్లో కథ? 70sలో. ఆ కాలం వేరు. అంతేగా. ఒక పిల్లాడు, ఒక చంటి పిల్లాడు ఉన్నాడంటే తండ్రి భర్త ఏడి అని అడుగుతారు. అయితే వీళ్ళు లోకంలో ఎలాంటి చిన్న ప్రచారం చేస్తారంటే, మీరా కాకుండా ఇంకో పెద్దమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి పిల్లాడు వీడు అన్న సినిమా ఇచ్చారు ఇక్కడ. దీనికేం పెద్దసేపు ఓడిసేపు చెప్పరు, ఒక వాక్యంలో చెప్పేస్తారు. పెద్దమ్మాయి చనిపోయింది, ఆ పిల్లాడిని వీళ్ళు పెంచుకుంటున్నారు. ఏదైనా ఉద్యోగం చేస్తానంటే ఎక్కడికైనా వెళ్తే ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఎన్ని వస్తాయని తల్లికి ఇష్టం లేదు. ఉన్న దాంట్లోనే బతుకుతూ ఉంటుంది. ఆ డబ్బు ఎంతకాలం వస్తుంది, ఆ బామ్మ ఇచ్చిన డబ్బు అయినా ఎన్నాళ్ళు వస్తుంది, పిల్లాడు ఎదుగుతాడు కదా అని ఈ అమ్మాయి ఉద్దేశం. నర్సుగా పనిచేసే ఒక దూరపు బంధువుల అమ్మాయి, ఒక అమ్మాయి ఉంటుంది, జానకి. క్యారెక్టర్ పేరే కానీ పెద్దగా ఆవిడ మాట్లాడినవి మనకేం కనిపించదు, కానీ వస్తుంది. అయితే జానకి ఏమందంటే ఒకరోజు వచ్చి చెప్పింది, ఊళ్ళో ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, పిల్లలు బయటే ఉంటారు, ఆవిడ ఒక్కరే ఉంటారు ఇంట్లో. ఆవిడ కొంచెం పై సాయం, మనిషి సాయం కావాలి. 70 రూపాయలు ఇస్తారు ఆ రోజులో. 70 రూపాయలు 70 రూపాయలు ఇస్తారు. ఆవిడ కొంచెం గుండెదాడ మనిషి. వెనకాల సాయం కొద్దిగా వంట సహాయం అది చేసి పెట్టచ్చు, వంట అది చేసి పెడితే సరిపోతుంది. వాడికి వంట చేయటం, మాట సహాయం. పై పనులన్నిటికీ పని వాళ్ళు ఉన్నారు పుష్కలంగా. వాళ్ళకి డబ్బులు ఎక్కే లేదు అసలు. సహాయంగా ఒక మనిషి, కొంచెం 4 తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి, అంతే. అనేసరికి మీరా బాగా ఆలోచించుకుని పదనే వస్తానంటుంది. వెళ్తే చక్కగా సన్నగా పొడుగ్గా తీగల్లే ఉన్న పిల్ల, 10th క్లాస్ చదివానని చెప్తుంది. BA చదివి ఈ పిల్ల మీరా 10th క్లాస్ BA చదివి ఈ ఊళ్ళో ఎందుకున్నావు, ఈ పనికి ఎందుకు వచ్చావని అడుగుతారు కదా. 10th క్లాస్ చదువుకున్నా, మా అమ్మకు ఒంట్లో బాగుండదు, అనారోగ్యం, అమ్మ గుండె జబ్బు మనిషి, ఎక్కువ దూరం వెళ్ళలేను, పై ఊళ్ళకి తీసుకెళ్తే కష్టం, ఈ ఊరు నీరు ఆవిడకి పడింది, ఇలా ఏవో 2 వాక్యాలు చెప్పుకుంటారు. జానకి ఇంతలో ఏమైంది, ఆవిడకి ఉన్నట్టుండి ఆవిడ కొంచెం దడొచ్చేసరికి ఈ అమ్మాయి గబగబా వెళ్ళి కూజాలు మంచి నీళ్ళు నింపి పట్టుకొస్తుంది. అట్లా సహాయకారిగా ఉండేసరికి ఈ పిల్లని పెట్టుకుంటానంటుంది ఆవిడ. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వంట మొదలు పెడుతుంది. అయితే ఇట్లా వంట చేయడానికి, పని చేయడానికి వెళ్తున్నానంటే తల్లికి నచ్చదని, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ప్రైవేట్ చెప్పడానికి వెళ్తున్నానని చెప్తుంది. తల్లికి నిజం చెప్పదు. అక్కడున్న పిల్లలు, ఆ ఊర్లో ఉన్న బాచి, ఈ మీరాబాయి అమ్మగారికి దూరపు చుట్టాల పిల్లవాడు ఒకటి బాచి అని, వాడు వస్తూ ఉంటాడు. వాడికి వీళ్ళిల్లు వాకిలి తెలుసు. వాడికి కూడా చెప్తుంది, ఒరే ట్యూషన్ చెప్తానని చెప్పాలరా మా అమ్మకి, ఇది చెప్పకూడదు అని. రోజు వెళ్తూ వస్తూ ఉంటుంది. పిల్లాడిని ఇప్పుడు తల్లి, ముసలావిడ లేదు, అంతకుముందు ఆవిడ చూసేవారు, ఇప్పుడు ఆవిడ తప్పనిసరిగా తల్లే పిల్లాడిని చూసుకోవాలి. అంతేగా. వాడు చక్కటి పిల్లవాడు, చక్కగా తెల్లగా బొద్దుగా ఉన్నాడు. ఆవిడ ఎంతసేపు అనుకుంటుంది, ఏ జమీందారుల ఇంట్లోనో పుట్టాల్సిన పిల్లాడు వీడు, ఏం జరిగి ఇలా పిల్లవాడు ఇలా ఈ రకంగా అయ్యింది అనేది ఆ తల్లికి అర్థం కాదు. ఆ అమ్మాయి చెప్పదు అసలు. కొద్ది రోజులు గడిచేసరికి ఆవిడ కూతురికి, కొడుకులకి ఉత్తరాలు రాసుకుంటూ ఉంటుంది. కొన్నాళ్ళలో మా అమ్మాయి వస్తుంది పురిటికని చెప్తుంది. ఒకరోజు ఆ అబ్బాయి వస్తున్నాడని చెప్తుంది. ఆ అబ్బాయి వస్తాడు, కారు వాకిట్లో ఆగుతుంది. ఆ లోపలికి వచ్చిన అబ్బాయి ఎవరు? శేఖరం. ఏం చేయాలో అర్థం కాదు. వీడు ఆశ్చర్యపోతాడు, ఇతను కూడా చాలా ఆశ్చర్యపోతాడు. మాయమైపోయింది మీరా. ఆ దుస్సంఘటన తర్వాత అతను మళ్ళీ ఆ అమ్మాయిని చూడలేదు. ప్రాణాలు లేచొస్తాయి అతనికి. ఎలాగైనా ఆ అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అసలు అతని వైపు తలకాయ కూడా తిప్పి చూడదు అమ్మాయి. ఎంత బతిమలాడినా, ఎన్ని విధాలు అడిగినా సమాధానం చెప్పదు. కట్రాట్లాగా బిగిసిపోతుంది. ఇప్పుడు రేపు పురిటికి రాబోయే కూతురు ఎవరు? అరుణే. మరి వస్తుంది కదా, అతని చెల్లెలే కదా. కొద్ది రోజులు గడిచేసరికల్లా ఆ అరుణ్ వచ్చేసరికి ఆమె చూసి ఆశ్చర్యపోతుంది. 2 నెలలతో చూసేసరికల్లా, నువ్వు ఇక్కడ ఉండటం ఏమిటి, నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు, నువ్వు BA చదువుకుని, ఇంత చదువుకుని అంటారు. BAని పెద్ద చదువుగా చెప్తారు 70లలో. గ్రాడ్యుయేషను చాలా పెద్ద చదువు.
పెద్ద ఉద్యోగం చేసుకోవాలి. ఈ పని చేయటం ఏమిటని ఎంతో ఆశ్చర్యపోతుంది, ఏడుస్తుంది, కావలించుకొని ఇన్ని 2 ఏళ్ళ అవునా? నుంచి ఏమైపోయావు నువ్వు, సంవత్సరంన్నర అయింది, నా పెళ్ళికి రాలేదు, నేను ఎక్కడున్నావో తెలియదు, ఎన్ని కబుర్లు చేసినా మీ ఇంటి సందులో ఎవ్వరూ చెప్పలేకపోయారు అని విపరీతంగా ఏడుస్తుంది. ఆ తల్లి ఆశ్చర్యపోతారు, శాంతమ్మ గారు. ఇదేమిటి లేకలేక కండానికి వచ్చిన పిల్ల ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా, చాలా దిగులు పడిపోతుంది. నిన్నెంత మిస్ అయ్యాను నేను, నువ్వు ఇట్లా ఎందుకు చేసావు, నాకు ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు, నాకున్నదే నువ్వు ఒకదానివి, నువ్వేమో ఇట్లా నాకు చెప్పకుండా ఓ ఉత్తరం లేదు పత్రం లేదు ఎట్లా వెళ్ళిపోయింటే, అమ్మ బామ్మకు బాగులేదని వచ్చేసాం, వస్తే ఒక ఉత్తరం ఎందుకు రాయలేదు నువ్వు అంటుంది. అంతేగా. ఇక ఉండిపోతుంది. ఈ అరుణని వదిలిపెట్టి వెళ్ళటానికి మనస్కరించదు. మెల్లిగా రోజులు గడుస్తాయి. చివరికి కథ ఏ మలుపు తిరుగుతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఆమె డెలివరీ కోసం వచ్చింది అరుణ ఫ్రెండ్. ఇతను ఈ సందర్భంలో పిల్లవాడిని ఎత్తుకుని మీరా హాస్పిటల్కి వెళ్తాం చూసాడు. ఈ శేఖరం చూసేస్తాడు. అయితే ఆశ్చర్యపోతాడు, పిల్లాడెవరో అర్థం కాదు. ఆ బాచీని అడుగుతాడు. వాళ్ళ అక్కయ్య కొడుకు అని చెప్తాడు బాచి. అక్కయ్య లేదు, మీరా ఒక్కతే, తండ్రి కూడా లేడు. అయితే అందాజుగా పిల్లవాడి వయసు లెక్క పెట్టుకుంటే ఇతనికి పిల్లాడు మీరా కొడుకేనేమో, తన వల్ల కలిగిన వాడేనేమో నన్ను అనుమానం వచ్చేస్తుంది. పిల్లాడిని చూస్తే ఊరికే పీకులాటగా ఉంటుంది మనసు అతనికి. చక్కగా తెల్లగా బొద్దుగా మిసమిసలాడుతూ ఉంటాడు పిల్లవాడు అందంగా. క్రమంగా అది బలపడుతుంది. అందుకే వీళ్ళు పారిపోయారు ఊళ్ళో ఇచ్చి. అయ్యో ఇంత కష్టం వచ్చింది నా వల్ల, సారీ చెప్పి ఆ పిల్లని పెళ్లి చేసుకుందామని ఉంటుంది అతనికి. ఇతను పెళ్లి చేసుకోలేదా? అతను పెళ్ళి అవ్వలేదు అప్పటికి, సంవత్సరంన్నరే కదా జరిగింది, ఏనర్థం జరిగింది అంతే. 2 ఏళ్ళు జరిగినాయి, అటు ఇటుగా 2 ఏళ్ళు అయింది. చెల్లెలు పెళ్ళి అయింది, చెల్లెలు పురుటికి వచ్చింది. ఈ అమ్మ ఇతనికి ఇంకా ఆవిడ పెళ్లి సంబంధాలు చూస్తానంటున్నారు, చేసుకోవటంలా. అతను చూస్తానంటోంది తల్లి, వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు, అతనేం పెద్ద ఆసక్తిగా లేడు. ఆ జ్యోతి మొట్టమొదట ఈ అమ్మాయి నిరికిచ్చింది కదా మీరా, వాళ్ళు కూడా ఇతని కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఏదో సమ్ బిజినెస్ దాంట్లో ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు వాళ్ళతోటి. వాళ్ళకి ఎలాగైనా ఈ అబ్బాయికి ఇద్దామనే ఉంది ఆ పిల్లని, కానీ అది కుదరటం లేదు. సరే ఈ లోపల అరుణకి డెలివరీ అయ్యి పాప పుడుతుంది. పాప పుడితే ఈ పాపకి బంగారు వస్తువులు కొంటూ పిల్లవాడికి కూడా కొంటాడు శేఖరం. ఇస్తాడు, ఇది బాబు కోసం అని. అనేసరిగా ఎక్కడ సంపాదించుకొచ్చావని అడుగుతుంది మా అమ్మ. ఏం చెప్పమంటావు, ఏం చేసి సంపాదించానని చెప్పమంటావు, అక్కర్లేదు నువ్వే ఉంచుకో నేను తీసుకోనంట. అతను ఎంత నచ్చ చెబుదామన్నా ఈ అమ్మాయి విందు. ఎందుకంటే అమ్మాయి అనుభవించిన కష్టం అలాంటిది. ఫస్ట్లో అతను వినిపించుకోవాలా, అతను అర్థం చేసుకోవాలా. అమ్మాయి చెప్పబోయినా అతను అర్థం చేసుకోవాలా. చెల్లెల్ని వివరంగా అతనికి ఇలా జరిగిందని తను అవమానపడ్డది చెల్లెలకి చెప్పలా. ఈ అమ్మాయి అక్కడ ఉంది, వాళ్ళు ఇలా చేశారు అని చెప్తే బాగుండేది. అతను చెప్పలేదు, సిగ్గుపడి అతను చెప్పలా, మొహమాట పడి మీరా చెప్పదు. చివరికి ఇలాగైంది. మెల్లిగా ఓసారి ఏమవుతుంది, పిల్లాడు ఏదో కింద పడతాడు. ఆ పూట వీళ్ళ ఇంట్లో ఏదో అర్జెన్సీ, వాడి పాపం పళ్ళు దిగిపోతాయి పెదవిలో. వాడు ఏడ్చి మొత్తుకుంటున్న పిల్లాడినే వదిలిపెట్టి వస్తుంది పని ఉందని. ఈ లోపల ఏమవుతుంది, ఆ పిల్లాడి మీద యావగా ఉండి ఇంట్లో ఏదో పులుసు గిన్నె అటు ఇటు తిప్పుతుంటే పులుసు కాస్త మీదకి పడిపోయి కాళ్ళ మీద పడిపోతుంది. కాలంతా పుండు. తల్లి చూస్తే ఏమంటుందోనని ఆవిడ మాట్లాడడం అనేది జబ్బుగా ఉంటుంది, చాలా జబ్బుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పెద్ద ఆవిడ లేదు కదా, వీళ్ళ మధ్యలో ఆ బామ్మగారు లేకపోవడంతో తప్పనిసరి కొన్ని మాటలైనా అవుతున్నాయి. ఆవిడ ఈ ఊరి నుంచి వెళ్ళిపోదామంటుంది, ఆవిడ వెళ్దామంటుంది, ఈ అమ్మాయి వద్దండి, లేదా ఈ అమ్మాయి వెళ్ళిపోదామంటుంది, ఆవిడ ఒప్పుకోదు. ఇక్కడైతే ఎవరు మన జోలికి రారు అని. అయితే ఏమవుతుంది, ఈ కొద్ది రోజులు గడిచేసరికి అరుణని అత్తారింటికి పంపించేస్తారు. పిల్ల కాస్త పెద్దది అవుతుంది, 4 నెలలు వచ్చేసరికి పంపిస్తారు. ఈ అమ్మాయి వీళ్ళ ఇంట్లోనే పనిచేస్తూ ఉంటుంది. ఏ పనైనా చేస్తుంది మాట్లాడకుండా. నెల తిరిగేసరికి డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వీళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంది, ఇది ఇంకొంచెం అదనపు ఆదాయం కింద ఉంటుంది. పిల్లవాడు పెరుగుతున్నాడు కదా. అయితే ఈ కొద్ది రోజులు గడిచేసరికి ఒకనాడు వీళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు, సరోజిని గారు, జ్యోతి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి అక్కడి నుంచి ఈ అమ్మాయిని చూడంగానే ఆవిడ ఆశ్చర్యపోతుంది. అదేమిటి అంత సడన్గా మాయమైపోయారు, అన్నాళ్ళు అక్కడే ఉన్నారు అంటే, మా అమ్మకు ఒంట్లో బాగుండే, బామ్మగారికి బాగోలేదని వచ్చాం, ఆవిడ కాలం చేసిందని చెప్తుంది. ఆవిడ దగ్గరకు వచ్చి ఈ అమ్మాయి కొంగు ఎప్పుడు కప్పుకుని ఉంటుంది. ఆ కొంగు జరిపి చూస్తుంది, మెడలో సూత్రాలు ఉన్నాయా. ఆవిడకి ఏం డౌట్ వస్తుంది, శేఖరం వాళ్ళ ఇంట్లో ఉందంటే ఈ పిల్ల ఏమైనా వీళ్ళ కోడలేమోనని డౌట్ వస్తుంది. మెడలో ఏమీ లేవు, మెడ బోసిగా ఉంది అంటే వీళ్ళ కోడలు కాదనమాట.
ఊరికే సహాయానికి ఉంచుకున్నానని ఆవిడ చెప్తుంది. ఈ పని చేయటం ఏమిటి, చదువుకున్న పిల్లవి నువ్వు, అయినా అంత సడన్గా లేచిపోయారు ఏమిటి ఊళ్ళో ఇంచి ఒకేసారి? వ్యంగ్యంగా ఏం జరిగిందని ఆవిడ అడుగుతుంటుంది. ఏమీ లేదు, మామూలుగానే వచ్చానంటు. మీ అమ్మని చూస్తాను పదా నేను అంటూ, నేను ఇప్పుడు వెళ్ళను ఇంటికని వాళ్ళని తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, సరే కాసేపు ఊరుకున్నాక ఈ అబ్బాయి కోసం ఆమె ట్రై చేయటం మొదలు పెడతారు. శేఖరం కోసం పెళ్ళికి ఆ జ్యోతిని కూడా తీసుకొస్తారు. ఆ అమ్మాయి వాళ్ళ చూపులు విసురుతూ ఇతనితోటి బాగా ఉండడానికి ట్రై చేస్తుంది, కొంచెం రొమాంటిక్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటుంది. తీరా అతను కాస్త ఏం చేస్తాడు, సరిగ్గా మీరా అక్కడ ఉందేమో చూసుకుని, తను నా పెళ్ళైపోయిందండి, నా కొడుకు కూడా ఉన్నాడని చెప్తాడు. తన మనసులో మాట ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చేయాలనుకుంటాడు. కానీ ఏమవుతుంది, దానికి 5 నిమిషాల ముందే ఆ మీరా ఇంట్లో ఇచ్చి పెట్టుకెళ్ళిపోతుంది. అది వినలా మీరా. ఆ కర్టెన్ వెనకాల అమ్మాయికి ఆ చీర కదులుతుందేమో అని చూస్తూ ఉంటాడు. నాకు పెళ్ళయిందండి, కొడుకున్నాడు, ఏడనర్థం పిల్లవాడు ఉన్నాడు నాకు అని చెప్పేసరికి వాళ్ళంతా జోక్ అని నవ్వుతారు. తల్లి కూడా కేకలేస్తుంది, ఏమిట్రా అంతంత మాటలు అట్లా చెప్తావు అంటుంది. కానీ ఎవరు వినాలని అతను చెప్పాడో ఆ అమ్మాయి కాస్త విందు, ఆ పిల్ల కాస్త వెళ్ళిపోతుంది. అప్పటికే మీరా వెళ్ళిపోతుంది. పని మనిషిని అడుగుతాడు, అప్పి ఏదే మా అమ్మాయి గారు ఏదంటే, ఇందాక ఎప్పుడోనే వెళ్ళిపోయారండి, తలనొప్పిగా ఉందన్నారు, వాళ్ళ అమ్మ కూడా ఒంట్లో బాగోలేదంట, ఇంటికి వెళ్ళిపోయారండి. ఏ మాట అమ్మాయి వినాలని అతను చెప్తాడో అది జరగనే జరగదు. ఈ లోపల ఈ సరోజనమ్మ గారు ఏం చేస్తుంది, ఆవిడ ఎట్లాగో ఫ్రెండ్షిప్ బాచి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆ బాచి ఏమో వాళ్ళు తెలియకపోవడం ఏంటంటే మీరా అక్క వాళ్ళ ఇల్లు ఇక్కడేనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లేసరికి అక్కడ చక్కగా బుద్ధులు మూట కడుతున్న ఈ 2 ఏళ్ల పిల్లవాడిని చూసేసరికి ఆవిడ శుభ్రంగా ఉన్నాడు. వాడు చూసేసరికి ఆవిడ తెల్లబోతుంది, పెద్ద పెద్ద కేకలు పెట్టి, నీకు ఇంకో కూతురు ఎక్కడిది, నీకున్నది ఒక్కతే కూతురు, ఏం చేయించి కూతురుతోటి సంతానాన్ని కనిపించావని ఆవిడ అక్కడ కేకలు పెట్టేస్తుంది. ఆవిడ పెట్టిన కేకలకి చుట్టుపక్కల వాళ్ళంతా బయటకు వచ్చి చూసేస్తారు. అందరికీ తెలిసిపోతుంది ఆ పిల్లాడు మీరా కొడుకేనని. అయ్యో. ఆవిడ ఆగ మేఘాల మీద పరిగెత్తుకొచ్చేస్తుంది శాంతమ్మ గారింటికి. వచ్చి గట్టిగా అరిచి, ఈ పిల్ల మంచిది కాదు, దీన్ని మీ ఇంట్లో పెట్టుకున్నారు, ఏం చేయబోతుందో, ఎవరి కొంప ముంచేశారు వీళ్ళు, తల్లి కూతురు కలిసి, శుభ్రంగా ఉన్నాడు పిల్లాడు, అక్కయ్య కూతురు అని చెప్తోంది, అది అబద్ధం, అసలు ఆవిడ ఒక్కతే కూతురు, అక్కయ్య కొడుకు అని చెప్తోంది, అక్కయ్య కొడుకు కాదు దీని కొడుకే అనేసరికి ఆవిడ తెల్లబోతుంది. ఇదేంటి మంచి పిల్ల అనుకున్నావు, అరుణకి క్లోజ్ ఫ్రెండ్, పిల్ల మంచిది, సంవత్సరం నుంచి మన ఇంట్లో ఉంది, అన్ని పనులు చేస్తుంది, ఏ మాట పళ్ళు మాట మాట్లాడదు, పని కూడా ఎంతో తీరుగా ఉంటుంది. ఆవిడ నిర్ఘాంతపోతుంది. ఆవిడ నానా అరుపులు అరిచి, ఒకవేళ ఈ అమ్మాయి మీద మనసు పెట్టుకుని శేఖరం ఒకవేళ పెళ్లి కాదంటున్నాడేమోనని ఆవిడకి డౌట్ వస్తుంది. లోపల ఎక్కడో ఏం కొడుతోందంటే, అతను నాకు భార్య ఏడనర్థం కొడుకున్నాడని చెప్పాడు, అది ఇదేనేమోనన్న అనుమానం కూడా ఉంది ఆవిడకి. లింక్ వీళ్ళకి చెప్పేసేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఈ అమ్మాయిని తీసేసేయండి మీరు. ఈ అమ్మాయి అటు ఇటు తిరుగుతుండగానే ఈ లోపల ఏమైంది, అతను వాళ్ళని సాగనంపేసే శేఖరం బయట ఉంచునేసరికి ఒక కొత్త కారు వస్తుంది. ఆ కారులో వచ్చిన మనిషిని చూసి ఆశ్చర్యపోతాడు వీళ్ళ మేనమామ. ఆయన ఇంట్లోకి వచ్చాడు. ఎన్నాళ్లకో ఆశ్చర్యపోతుంది ఆ శాంతమ్మ గారు అన్నయ్యని చూసి, ఇంతకాలానికి వచ్చావు, ఎటా ఉన్నారు పిల్లలు, వాళ్ళు బాగున్నారా, అదే ఇదే అని అన్నయ్యని పిలుస్తుంది. ఆయన లోపలికి వచ్చి కూర్చుంటాడు. ఈ లోపల మంచినీళ్ళు అప్పి అమ్మాయి గారిని మంచినీళ్ళు తీసుకురమ్మని కేక పెడుతుంది. మీరా అని పిలవడానికి కూడా ఆవిడకి ఇష్టం ఉండదు. ఆ అమ్మాయి కాస్త కొంగప్పుకుని మీరా లోపల నుంచి మంచినీళ్ళు పట్టుకొచ్చేస్తుంది ఆయనకి. ప్రకాశం గారు వాళ్ళ అన్నయ్య పేరు. ఆ మంచినీళ్ళు ఇస్తుంటే ఆయన ఆశ్చర్యంగా చూస్తాడు పిల్లకేసి. చూసిన మొహంలాగా ఉంది ఆయనకి. చూస్తే ఎవరు ఏమిటి అని అడుగుతాడు. అడిగేసరికల్లా సహాయంగా ఉంటుందని పెట్టుకున్నాను, మీరా మంచి పిల్ల అనుకున్నాను, ఇప్పుడే ఈ పిల్లకి ఏమిటో కొడుకున్నాడు, వివాహం కాలేదు, కొడుకున్నాడని తెలిసింది, ఏం మాట్లాడాలో తెలియటం లేదు, ఎవరిని నమ్మలేకుండా ఉన్నాను రా అన్నయ్య అన్నది. మీరానా, మీరాబాయా, ఏమ్మా నీ పేరు మీరానా అని అడుగుతాడు. అవునండి అని. మీరాబాయా అంటాడు. కాదండి మీరానే అంటాడు. మన వాళ్ళలో ఈ పేర్లు ఉండవు కదే అంటాడు చెల్లెల్ని. అవును, ఏమిటో ఇంత విచిత్రమైన విషయం తెలిసింది, ఏమన్నాలో అర్థం కావట్లేదంటే, నేను ఇంటికి వెళ్తానండి అని వెళ్ళిపోతుంది. ఆయన అమ్మాయి వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. మనసు లాగేస్తోంది ఆయనకి ఆ పిల్ల మీద. చూస్తూ ఉన్నాడు. సరే సాయంకాలానికి మీరు ఎక్కడుంటారు ఏమిటి అన్నట్టు అడుగుతాడు, కానీ అమ్మాయి సమాధానం చెప్పదు. సాయంత్రం ఈ అమ్మగారు రమ్మంటున్నారని కబురు చేసేసరికల్లా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేసరికి, రాజుగా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది, శేఖరం వాళ్ళ ఇంటికి. ఈ ప్రకాశం గారు బాచీని సహాయం తీసుకుని వీళ్ళ ఇంటికి వస్తారు.
ఈయన లోపలికి తలుపు తీసేసరికల్లా ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఆవిడకి కొంచెం గుండె జబ్బు మనిషి, దడ బెంగ ఉన్నాయి. దాని తోడేమో కూతురు జీవితం సర్వనాశనం అయిపోయింది, తల్లి తోడు లేరు. ఆవిడని నమ్ముకుని వస్తే మీరాబాయి అమ్మగారు పోయారు. ఈ పిల్లాన్ని ఎట్లా పెంచుతుంది, ఈ పిల్ల జీవితం అంతా ఒంటరిగా ఎట్లా బతుకుతుంది, ఆ బెంగలతో చచ్చిపోతోంది. ముందు రోజు మధ్యాహ్నం సాయంకాలమో ఈవిడ చేసిన సరోజిని గారు చేసిన గొడవకి ఆవిడ ఇంకా కుంగిపోయి నానా ఇదిగాను ఉంటుంది అసలు కాంతమ్మ గారు. కాంతం నేను ప్రకాశాన్ని అంటాడు. ఆనంగానే ఆవిడ ఫిట్ వచ్చి పడిపోతుంది. ఆయనకేం చేయాలో తెలియదు. ఈవిడికి ఆ బాచి వస్తాడు. వాడేమో అయ్యో అయ్యో అని పెద్దమ్మ ఎట్లా అయిపోయారు పిన్ని గారు అని గబగబా ఏదో స్పూను అవి పెట్టి ఆవిడకి మంచినీళ్ళు ఇచ్చేదో చేయబోతాడు. ఏమిట్రా ఈవిడికి ప్రాబ్లం అంటే, ఏమోనండి నిన్న ఏదో గొడవ అయింది, ఆవిడెవరో చుట్టాలు ఆవిడ వచ్చారు, ఈవిడ ఇట్లా పాడైపోయారు, పాపం చాలా బెంగగా ఉన్నారు, మనుషులు చాలా మంచివాళ్ళండి వీళ్ళు అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అయితే శేఖరం బయట ఊరు వెళ్ళి తిరిగి వస్తూ ఊరి మొదట్లో వంతెన మీద కూర్చున్న మావయ్యని చూసి ఆశ్చర్యపోతాడు. ఏమిటి మావయ్య ఇక్కడ కూర్చున్నావు చీకట్లో అన్నాడు. ఏం చేయండిరా నా బతుకంతా చీకటే అని కారు ఎక్కి కూర్చుని అలా తలపట్టుకుని మీరా నా కూతురేరా అని చెప్తాడు. నేను చేసిన తప్పుకి వాళ్ళు అనుభవిస్తున్నారు. నేను గనక వదిలేయకుండా ఉంటే నా జీవితం ఇలా సర్వనాశనం అయ్యేది కాదు. కాంతాన్ని మీరాతో వదిలేశాను నేను. ఇప్పుడు మీరా దాని కొడుకుతోటి ఎవరో దౌర్భాగ్యుడు దాని జీవితం నాశనం చేశాడు అనేసరికి నేనేం చెప్పడానికి భయం వేస్తుంది దానికి. ఓకే, ఏం చేయాలో అర్థం కాదు. ఏమిటి మావయ్య ఏం జరిగింది అంటే, నేను చదువుకునే రోజుల్లో ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాడిని. వాళ్ళ పక్కింటి వాళ్ళ మేనగోడలు కాంతం, పాపం వాళ్ళ ఆస్తి ఉండేది, అమ్మాయికి పుట్టింటిది. మేనమావ పంచం చేరింది, అమ్మ నాన్న లేక వాళ్ళు చాలా బాధ పెట్టేవాళ్ళు. పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద జడ, చక్కగా ఉండేది, సన్నగా బకపలచగా ఉండేది. మా రూమ్కి వస్తూ పోతూ ఉండేది, బాగా కలివిడిగా ఉండేవాడిని. నాకు ఎంతో ఇష్టం తనంటే. అయితే ఒక దశలో వాళ్ళు ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయబోయారు. ఆ పిల్ల చచ్చిపోవాలనుకుంది నూతులో పడి. నాకు జాలి ప్రేమ రెండూ ఉన్నాయి, నేను పెళ్లి చేసుకుంటానన్నాను. అయితే పెళ్లి చేసుకోమని అడిగి వాళ్ళు ఇల్లు వదిలిపెట్టేసి ఏలూరు పారిపోయి వచ్చేసాం మేము. తను తీసుకొచ్చేసాను. ఆ ఏలూరులో వీళ్ళ చుట్టాలు ఆవిడ మీరాబాయి అమ్మగారిని, ఈ కాంతానికి పెద్దమ్మ అయ్యేవి ఆవిడ. ఆ మీరాబాయి అని అడిగింది అందుకనమాట. అతనికి తెలుసు ఆ పేరు ఆయనకి. ఆవిడ దగ్గర పెళ్లి చేసుకున్నాం, కలిసి ఉండేవాళ్ళం. నేను వస్తూ పోతూ ఉండేవాడిని. అప్పుడు బీఈడీ చదివేవాడిని ఆ రోజుల్లో, ఏదో అలా చదువుకునేవాడు ఆయన. అయితే కాంతానికి నెల తప్పి ఉండగానే నేను మా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. మా నాన్న సీరియస్ అని ఉత్తరం వచ్చింది. తీరా నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికల్లా నా పెళ్లి కుదిర్చారు. మా నాన్న చచ్చిపోతానని నన్ను బెదిరించి, విషం తాగుతానని బెదిరించి పెళ్లి చేశాడు. మీ అమ్మకి ఇవన్నీ తెలుసు. కాంతం ఎన్ని ఉత్తరాలు రాసినా కాంతం దగ్గర నుంచి సమాధానం రాలేదు. అయితే ఆవిడ ఏం చెప్తుందంటే, ఈ ఫిట్స్ వచ్చే ముందు చెప్తుంది, నన్ను మర్చిపోమని, నన్ను వదిలేయమని, నాకు డబ్బులు కూడా పంపించావు నువ్వు, అందుకే నీకు నాకు సంబంధం లేదు అని. వీళ్ళ అన్నయ్య ఏం చేస్తాడంటే, ఈయనకు ఒక అన్నయ్య ఉంటాడు. ఆయన ఇలా మా తమ్ముడిని వల్ల వేసుకున్నావు చెప్పాడు, నువ్వు ఎలా వల్ల వేసుకున్నావా మా తమ్ముడు చెప్పాడు, నువ్వు వదిలిపెట్టట్లేదన్నాడు అని తమ్ముడి మీదే పెట్టి మిస్లీడ్ చేసి, నువ్వు ఇంకా మా వాడి జీవితంలో దఖలు పెట్టుకోవద్దు, మా మేనమావ కూతురుతో పెళ్లి చేసేస్తున్నాము అని రాసేసాడు ఉత్తరం. డబ్బు కూడా ఏదో పంపించాడు. ఇక ఆ ఉత్తరం చూసుకుని ఆవిడ ఊళ్ళో ఉండకుండా ఈ కడుపుతో ఉన్న అమ్మాయిని తీసుకుని మీరాబాయి అమ్మగారు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా చేసేదేముంది, కడుపుతోంది, ఆవిడ మెళ్ళ పసుపుతాడు ఉండేది, పిల్లని కన్నది, తన పిల్లని తను పెంచుకుంది అనమాట. నేను తర్వాత ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయాను. పిల్లలు చిన్నపిల్లలు, ఆయనకు ఒక కూతురు, 2 కొడుకులు. ఈవిడ చెప్తుంది శాంతమ్మ గారి నడక అది చూస్తే ఇందిరిని చూసినట్టు ఉంటుంది అని. ఆయన ఇప్పుడు చెల్లెల దగ్గరికి ఎందుకు వస్తాడు, ఆయన కూతురు కడుపుతో ఉంది, పురుడు పోసుకోవడానికి ఇబ్బంది, భార్య లేదు, ఆయన భార్య చనిపోయింది, ఈవిడేమో ఇలా తప్పిపోయింది, ఆయన భార్య ఏమో పోయింది, పిల్లలు బాగా దుడుగ్గా ఉన్నారు మగపిల్లలు. పురుడు పోయడానికి ఆడపని సహాయం లేకుండా ఎట్లా చేస్తాం, వదిన పురుడు పోస్తానని అనలేదు, వాళ్ళే వదిలే వాళ్ళ అత్తారింట్లో వాళ్ళే పోసుకుంటారంది, కాస్త సహాయం చేయమని చెల్లెల్ని అడగడానికి వస్తాడు. ఇందిర కూడా నాకు అరుణ్ లాంటిదే, మా ఇంటికి తీసుకురా, ఇక్కడే ఉంచి నేనే చూస్తానని చెప్తుంది. ఈ అమ్మాయిని చూస్తే ఇందిర నడక అది ఇందిరిని చూసినట్టు ఉంటుంది, ఇవి మీరాని చూస్తే. ఓకే, తండ్రి పోలికలు ఎన్నో కొన్ని ఉంటాయి కదా. అంతే. అక్కడి నుంచి ఈయనకి ఏం చేయాలో తెలీదు, పరమ దుఃఖంతో నెత్తుకొట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ విషయం ఎట్లా చెప్పాలో శేఖరానికి అర్థం కాదు. ఆ పిల్లవాడి తండ్రి నేనేనని ఎట్లా చెప్పాలో అతనికి తెలియదు. ఆయన కష్టంలో ఆయన ఉన్నాడు కదా. సరే ఇంటికి తీసుకెళ్తాడు.
ఆయన ఏమో చెల్లెలకి చెప్పేసరికల్లా నేను బతిమలాడినా కాంతన్న నా మాట ఒప్పుకోలేదు, వెళ్ళిపోమంది నన్ను బయటికి, మా జీవితాల్లో నుంచి వెళ్ళిపో, దాని జీవితం నీ వల్లే, ఇదిగో దాని కొడుకు, నువ్వు నన్ను నాశనం చేస్తే దాన్ని ఇంకోటి ఎవడో నాశనం చేశాడు, తరతరాలుగా మేము నాశనం అవ్వడానికి పుట్టినట్టున్నాం అంటూ అనేసరికల్లా ఈవిడంటుంది, అట్లా కాదు, నువ్వేం మోసం చేయలేదు అన్నయ్య, నాన్న అన్నయ్య కలిసి చేశారు ఈ పని, ఇట్లా జరిగింది, నేను వచ్చి ఆవిడని ఒప్పిస్తానని మర్నాడు బయలుదేరి వీళ్ళింటికి వస్తాను. ఓకే. ఈ తల్లికి చాలా సీరియస్ అయిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆవిడకి జబ్బు చేసేస్తుంది. ఆ సరోజినీదేవి గారు ఏం చెప్తుందంటే, వీళ్ళింట్లో ఎవరు పిల్లలు లేరు, నీ కూతురు అక్కడ ట్యూషన్ చెప్పట్లా, ఆ డబ్బు గల ఇంటి ఆవిడ కొడుకుని వల్ల వేసుకోవడానికి నీ కూతురు అక్కడికి వెళ్తుందని చెప్పింది. అయ్యో, మరి వాళ్ళు ఊహించింది అదే కదా. అదేలే. ఈ మాటలన్నీ వినేసరికి ఆవిడకి ఇంకా పిచ్చికిపోయి ఫిట్స్ వచ్చేసి పిచ్చ టెన్షన్ తోటి ఉంటుంది, ఆ జబ్బుగా అయిపోతుంది. ఈవిడ శాంతమ్మ గారు అన్నయ్యని వెంబడి పెట్టుకొచ్చి ఆవిడకి బాగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. మీరా జీవితం ఒక ఘాట్లో పడుతుంది, మా అన్నయ్య దగ్గరికి వచ్చేసే, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా ఆల్రెడీ, నువ్వు వివాహితవి, ఇలా ఒంటరిగా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్దామని బతిమలాడి మొత్తానికి ఆవిడ్ని లైన్లో పెడుతుంది. ఈవిడేమనుకుంటుందంటే, ఇప్పుడు ఆవిడ భర్తతో కాపురము వాటి మీద ఆసక్తి ఏం లేదు, ఇంకా అది పోయింది చిన్నతనం, పిల్ల జీవితం ఒక ఘాట్లో పడుతుందేమో, తండ్రి ఆసరా ఉంటే అది వేరే కథ కదా అంతేగా అని అనుకునేసరికి ఎప్పుడైతే ఈ సంగతి తెలిసిందో ఇతను ఏం చేస్తాడంటే, అరుణ ఉత్తరం రాసిందని చెప్పి తను ఒక ఉత్తరం రాస్తాడు మీరాకి, వివరంగా లెటర్ రాసి పెడతాడు. నువ్వు ఇలా జరిగింది, నేను నిన్న అలా పొరపాటు పడ్డాను, ఒక తొందరపాటు పని, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను దాని మీద రిపెంట్ అవుతూనే ఉన్నా. నేను జ్యోతిని పెళ్లి చేసుకోమని వాళ్ళు అన్నా కూడా నాకు భార్య కొడుకు ఉన్నారని చెప్పాను, నాకు భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, ఒప్పుకుంటే నా భార్య నా ఇంట్లో ఉంటుంది అని ఉత్తరం రాస్తాడు. అరుణ రాసింది ఉత్తరం అని చెప్పి దాంట్లోనే తను రాసిన కాగితాలు కూడా పెట్టి అమ్మాయి చేతికిస్తాడు. ఇంటికి వెళ్తుంది కానీ ఆ ఉత్తరం చదువుతుంది, అది పక్కన పడేసి పెడుతుంది. ఈరోజు శాంతమ్మ గారు ప్రకాశం గారు వీళ్ళ ఇంటికి వచ్చి మెల్లిగా వాళ్ళని లైన్లో పెడతారు. పిల్లాడికి బొమ్మలు తీసుకొస్తాడు. పిల్లవాడు మెల్లిగా తాతతో స్నేహం చేసి మూడో మంచి కనపడితే ఆడతారు కదా, ఆడుకుంటూ ఉంటారు. ఇక తన పాత్ర, తల్లి జీవితంలో తన పాత్ర లేదని అర్థమవుతుంది మీరాకి. వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఎవరు ఇంపార్టెంట్, తన కోసమే చేస్తున్నా, తన కోసమే ఈ పని చేస్తోంది, తల్లి ఒప్పుకుంటోంది భర్తని. కానీ ఇంకేమిటి, ఆవిడకి అవతల బాధ్యతలు కూడా, ఆవిడకు ఒక పురుడు పోయాల్సిన సవితి కూతురు, ఇద్దరు పైకి తీసుకురావాల్సిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు అక్కడ. మరి అందులో ఒక్కసారి అడుగు పెట్టిందంటే తన చిన్నది పాత్ర, వాళ్ళ అమ్మది పెద్ద పాత్ర. ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ కాగితాలు తీస్తుంది. ఉత్తరం తీసేసరికల్లా ముత్యాల పోవలాగా ఉన్న దస్తూరి చూసి ఆశ్చర్యపోయి ఆ ఉత్తరం చదవటం మొదలుపెడుతుంది. చాలా సిగ్గుపడుతుంది తన ప్రవర్తనకి. అతను అవకాశం ప్రతిసారి చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు, కానీ నేను వినిపించుకుంటే జీవితం ఇప్పుడు పాత కథల్లో ఎలా ఉంటుందంటే జయ, ఈ కాలంలో అయితే ఒక రేప్కి గురైతే వాడినే పెళ్లి చేసుకోవాలన్న నియమం ఈ రోజున లేదు. పూర్వకాలంలో ఇట్లాంటిది అత్యాచారానికి గురైన వాళ్ళని పెళ్లి చేసేవాళ్ళు. మనకు కొన్ని కథలు, వ్యవహారాలు జ్ఞాపకం ఉన్నాయి కదా. ఈ రోజుల్లో ఉన్న మైండ్ సెట్కి ఇది సెట్ అవ్వదేమో, కానీ ఇదివరకు రోజుల్లో అలానే ఉండేది. ఈ సంతానం అతని సంతానంగా చెలామణి అవుతుంది, ఇది కుదురుతుంది కదా. ఈ ఉత్తరం చూసేసరికల్లా అమ్మాయికి చాలా దుఃఖం వస్తుంది. నేను ఒప్పుకొని ఉండుంటే ఎలా ఉండేది జీవితం, ఇంత ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుగానే ఉంది, ఏం చేయాలో తెలియదు. వాళ్ళ ఇంట్లోనే ఇన్ని రోజులు ఉండి వాళ్ళకి చెప్పలేదు, అవన్నీ సిగ్గుపడవలసిన వ్యవహారాలే కదా. సరే మెల్లిగా తల్లి సాయంత్రం రండి, ఇవాళ మంచి రోజు, గృహప్రవేశం చేద్దురు కానీ అని చెప్పి ఆవిడ శాంతమ్మ గారు పిలుస్తుంది. అన్నయ్యకి వదినకి హారతి ఇచ్చి లోపల తీసుకెళ్తుంది. మీరాని కొడుకుని లోపల తీసుకెళ్తుంది. పిల్లాడు ఇతను ఏదో చాక్లెట్ సోఫాలో కూర్చుంటాడు, చాక్లెట్ ఏదో పట్టుకొస్తే వాడు మెల్లిగా నేను దగ్గరికి చేరతాడు, శేఖరం దగ్గరికి. పిల్లవాడు ఆయనతో ఆడుకుంటుంటాడు, తాతతో 2-3 సార్లుగా చూస్తున్నాడు కదా రోజు వాళ్ళ ఇంటికి రావడంతో. ఇతని దగ్గరికి పెద్దగా రాడు, నిదానంగా రావడం మొదలు పెడతాడు. ఇక శేఖరం ఏమనుకుంటాడంటే, ఉత్తరం చదివినా మీరా తనని యాక్సెప్ట్ చేయదు, ఇక తను ఇక్కడ ఉండనిద్దాం, ఇంక ఈ ఇల్లు వదిలిపెట్టేసేయాలి మనం, తనకైనా కంఫర్ట్ ఉంటుంది, పిల్లాడు హాయిగా పెరుగుతాడు కదా వాళ్ళు ఇక్కడ ఉంటే. వాళ్ళు ఉన్నన్నాళ్ళు ఇందులో వచ్చి పురుడు పోసుకొని అంతకాలం ఉంటుంది, ఇంకా నేను ఇక వదిలేసేద్దాం
మీరాని నేను చూసుకుంటానని చెప్తుంది ఆవిడ వాళ్ళ అమ్మకి. మీరు బెంగపెట్టుకోవద్దు, మీరా నాతో ఉంటుంది, పిల్లాడు నా దగ్గర పెరుగుతాడు, నేను పెంచుకుంటాను వీడిని. తనకు మానవుడేనని ఆవిడకి తెలియదు కదా. సరే, చాలాసేపటికి అతను లోపలికి వచ్చేసరికల్లా గబుక్కొని దగ్గరకు వచ్చి కౌగిలించుకుంటాను. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు అమ్మాయి రెడీగా ఉంది దీనికి, అమ్మాయి రెడీగానే ఉంది, అతను రెడీగానే ఉన్నాడు. బయట వాళ్ళకి వీళ్ళు తను ఏం చెప్పాడు అనేది ఏమీ చెప్పరు. ఆ అమ్మాయి అతన్ని చేరుకోవటం మాత్రమే చూపిస్తారు. కథలో లాస్ట్ ఘట్టం అదే. నన్ను క్షమించు, నేను ఉత్తరం ఇప్పుడే చదివాను, నువ్వు 3-4 రోజుల నుంచి నువ్వు రాలేదు కదా, నీకు నచ్చలేదు అనుకున్నాను నా ప్రపోజల్ అంటే. కాదు, నేను ఇప్పుడే ఉత్తరం చదివాను, ఇవాళే చదివాను అని చెప్తుంది. చెప్పి మెల్లిగా భర్తను చేరుకుని ఉండిపోతుంది అతనితోటి. తర్వాత వీళ్ళు ఎలా చెప్పుకున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకున్నారా, అవన్నీ మన మైండ్స్కి వదిలిపెట్టేస్తారు. మీరా బాగుంది కదా కథ. మళ్ళీ ట్విస్టులు ట్విస్ట్ ప్లస్ ఇదేదో ఒక స్టోరీ లాగా అనిపించట్లేదు, నిజమైన ఘటన అట్లా అనిపిస్తుంది. అలాగే కనపడుతుంది. బాగుంది, బాగా రాస్తారు. ఎవరికైనా దొరికితే చదవండి. ఒక్క రవ్వ స్లోగానే నడుస్తుంది, కథనం స్లోగా ఉంటుంది, కానీ తాపీగా మన లైఫ్లో రోజువారీ జరిగే ఘటనలు చూపిస్తున్నట్టుగానే చక్కగా కనిపిస్తుంది. తాపీగా చదువుకోవాలి. బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.